ఆగండి మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి కొండా సురేఖ్ గారు ఒక ప్రెస్ నోట్ ఏదో మాట్లాడితే మీరు దాని గురించి అడిగారు ఆమె అడిగింది ఆయన ఏడని సరే సమాధానం చెప్పాలి కదా దానికి సమాధానం మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు నాకు ఇవ్వండి అది కూడా చెప్తాను. అక్కడి నుంచి సీతక్క విషయం గురించి కూడా చెప్తాను. నేను తెలంగాణ నేను డిబేట్లో జరిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి, లేకపోతే మెసేజ్ వెళ్తుందని. తెలంగాణ అప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తున్నప్పుడు కేటీఆర్ లేదా కవితక్క నువ్వు చీరలు కట్టుకుంటావా అన్నారు. మరి సీతక్కని అడుగుతున్నా, సీతక్క నిన్న ఏం చెప్పింది? పండుగ మేము ఆర్డర్ ఇచ్చినాం రాలేదంటుంది. ఇచ్చిందా ఇయ్యలేదా నాకు తెలియదు. పట్టు చీరలు ఇస్తున్నారా ముతక చీరలు ఇస్తున్నా కాదు. పండుగ అంటే సీతక్క కూడా పండుగ అయిపోయిన ఉండండి. సీతక్కని అడుగుతా ఉన్నా పండుగ అయిపోయినాక చీర కట్టుకుంటుందా సీతక్క అని అడుగుతున్నా. పండుగలు అయిపోయిన రూపాయలు ఇస్తానని కూడా అన్నట్టుగా అదొకటి. రెండోది రెండోది ఇంతకుముందు మర్చిపోయినా. యాక్చువల్గా ఇష్యూ టాపిక్లోనే మన కొండా సురేఖ గారు ఎన్నికల ముందు చావు బతుకు మధ్యలో ఉంది, ఉంటుందా వస్తుందా పోతుందా అన్న అనుమానాలతో ప్రచారం కూడా చేయలేనటువంటి ఆ స్థితికి వెళ్ళిన ఆమె మానసిక స్థితి పరిత్యాగం వైపు ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి. ఇట్లా మాట్లాడడం అని అంటే చాలా అసహ్యం అనిపించిన ఆ విధానం చూస్తే. ఇకపోతే దీన్ని ఇంకొక వెధవ బీసీలకు మీద పోటీ చేస్తున్న బీసీల మీద ఒక వెధవ దాన్ని బీసీ కోణంలో మార్చాడు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి. నాగార్జున నువ్వు బీసీల మీద పెట్టుకుంటావు అంటాడు. ఎంత నీచ రాజకీయం. దానికి పోతే మీరు అడిగిన కేసీఆర్ రైట్, మంచి ప్రశ్న అడిగారండి. నేను కేసీఆర్ సమర్థించడం కాదు, ఈ ప్రశ్న అడుగుతున్న వారు సోనియా గాంధీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కదా, ఎన్ని సార్లు ప్రజల మధ్యలోకి వెళ్తుంది పార్టీ అధ్యక్షురాలు ఉన్నప్పుడు. ఇప్పుడు లేకున్నా మాకు పాస్వర్డ్కి ఆమె దగ్గర ఉందా, వెళ్తున్నారా? పార్టీ అధ్యక్షులు ఇంటలెక్చువల్స్ నిర్ణయాత్మక నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళాలో ఏం వెళ్ళాలో వెళ్తుంటారు. పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ వెళ్తున్నాడు. ఇంకోటి మనిషికి విధానం ఉంటుంది. నువ్వు చిల్లరగా ప్రజల్లోకి వెళ్తుండొచ్చు, లేదా ఇంకో రకంగా వెళ్తుండొచ్చు. నీదొక పద్ధతి ఉంది, వాళ్ళది ఒక పద్ధతి ఉంది. అడ్రస్సింగ్ చేసే విధానం మీరు మొదటి నుంచి చెప్తున్నాను. కేసీఆర్ ఎప్పుడు కూడా ఉద్యమ సమయంలో కూడా ఈ డైవర్షన్ అంటే రాజకీయంగా మలుచుకోవడానికి ఇష్యూ జరగంగానే ఇది లవ్ జియాదను లేకపోతే ఇది జరగలేదు రైతు కడంగా ఎప్పుడు కూడా 2000 నుంచే పార్టీ పెట్టినాక ఎప్పుడు కూడా ఆ తప్పుడు ఉద్యమాలు చేయలే, ఆ పోరాటాలు చేయలే. చాలాసార్లు విమర్శించారు కూడా. మీరు ప్రజా సమస్యలను ఎండార్జ్ చేస్తలేవు, నువ్వు ఉద్యమం గురించే ఉద్యమాన్ని స్వాగతం చేసుకున్నావు. అవి కాదు రాజకీయం. మనం స్థితిగతంగా ఎలా వెళ్ళాలని. కానీ ఈరోజు వెళ్ళి నేను ఏదో రాస్తారోకో చేస్తాను అయిపోతుందా, సమస్య పరిష్కారం వస్తుందా? నేను వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో అంటే ధర్నాలు చేసేది అదే కదా జరిగేది. దాంతో ఒరిగేది ఏం లేదు. మనం నిర్ణయాత్మకంగా ఆలోచించాలని కేసీఆర్ ఇంటర్వ్యూలో చెప్పినది నాకు గుర్తుంది. నేను చూస్తాను. ఇంటలెక్చువల్గా ఆలోచించాలి, నిర్ణయాలను ఏ విధంగా ప్రభావితం చేయాలో చూడాలి. కానీ వెళ్ళి ఈరోజు మూసిలో కూడా రాజకీయంగా చేసేసి వాళ్ళు కుట్టే వచ్చేది పబ్లిసిటీ ఏమో కానీ ప్రజలకు ఒరిగేదేం కాదు. రావాలి, వస్తే బాగుండేది. రావలేదని అడుగుతున్న వాళ్ళకి ఇదే సమాధానం. కానీ ఒకటి రావాలి. ఇప్పుడు ఇదే హైడ్రా విషయంలో కూల్చివేతలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వమే బెటరు, కేసీఆర్ మంచిగా చేసాడు అన్నప్పుడు జనం ఆ విధంగా స్పందించినప్పుడు జనాలకు రావాలా వద్దా? అది ఆ పార్టీ గ్యాప్ ఇచ్చింది కాబట్టి నువ్వు రావాలి అన్నాడు. వచ్చి ఉంటే ఎలా ఉండేది? రాలేదు కాబట్టి కేసీఆర్ నేడున్నావు రావాలి. సినిమాలో క్లైమాక్స్ జరుగుతుంటున్నావు, సినిమాలో హీరోయిన్ ఎవరో ఇబ్బంది పడుతుంటే హీరో రావాలని ఇట్లా ప్రజలు కోరుకుంటారు. ఈ రోజు ఆ స్థితిలోకి నెట్టబడ్డారు. ఆయన రాలేదు కాబట్టి ఈ రోజు అడుగుతున్నారు. వచ్చి ఉంటే అడగకపోవచ్చు. కానీ నేను అడిగేది నేను కూడా చెప్తున్నాను, రావాలి కేసీఆర్ రావాలి. నిజంగా ప్రజాస్వామ్యం let me complete. లేదు కేసీఆర్ నేను చెప్తాను, కేసీఆర్ రావాలి వస్తే బాగుండేది. రాననుకునే వాళ్ళకు సోనియా గాంధీ ఎంతవరకు వెళ్తుంది, మోడీ ఎంతవరకు వెళ్తున్నాడు, పార్టీ అధ్యక్షులు ఎంతవరకు వెళ్తుంది. సిద్ధం చేసి వాళ్ళని పంపిస్తున్నాం. సార్ని తిట్టిన వీడియో కూడా ఉంది. సారేమో ఇంతసేపు మొత్తం అంతా చెప్పుకొచ్చిండు కితాబు, కానీ సార్ని సమంత తిట్టిన వీడియో ఇది. సమంత అప్పట్లో చెప్పిన లాస్ట్ 1 year బ్యాక్ ఇవన్నీ. నేనేమంటున్నా
ఏమంటున్నా అంటే ఎవరు ఏడున్నా ఏ భాషను మాట్లాడుతున్నా ఎవరి గురించి మనం వకాలత్ తీసుకొని మాట్లాడుతున్నా కొద్దిగా మన భాషా పరిజ్ఞానం మీద మనం కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. మేము పదే పదే మేము అపాస్యం చేస్తూ ఒక వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడాలి ఎక్కడ కూడా. కానీ మీరు మీ హుందాతనాన్ని మొత్తం పోగొట్టుకుంటా మీరే అవమానకరంగా చాలా అవమానిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు కదా. లే చూడండి మేము చేసింది ఏం కాదు ఇదంతా. ఏబిఎన్ లో అప్పట్లో ఏబిఎన్ ఛానల్ లోనే వచ్చింది, ఆమె డైరెక్టే స్టేట్మెంటే ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు. ఏబిఎన్ లోనే ఇప్పుడు మీరు చూసుకోండి, యూట్యూబ్ లో సౌండ్ పెడితే తింటారు కదా. అదేదో మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి శాంటిటీ ఉండాలి. సో మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఇంకోటి తెలంగాణని అడ్జేస్తున్నారు, ఇదైపోతుంది, రేవంత్ రెడ్డికి పాలన చేయడానికి రాదు అని అంటే తెలంగాణని పాలించడానికి రేవంత్ రెడ్డికి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. బరాబర్ ఒక్క నిమిషం, అరే మీకు నచ్చకపోతే మీరు గమ్ముకుండండి, మీకు ముఖ్యమంత్రి నచ్చకపోతే మీరు ఈ రాష్ట్రంలో ఉండకండి 5 ఏళ్ళు. ఒకటే ప్యానల్ అందరూ ముట్టుకుంటే కాదు. అరే బరాబర్ మాట్లాడతా నేను చెప్తున్నా నేనేమంటున్నా అంటే మీకు పంపించినాము వినండి. ఇక మీకు పంపించిన చూడండి, మీరు ప్లే చేయండి. మేమేమంటున్నాం అంటే మేము కూడా ఒక చెప్తున్నా, మీరు కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నేను మాట్లాడేటప్పుడు అంతా వీళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తే మాట్లాడలేము. ఒకటి ఏమంటున్నాం అంటే ఇప్పుడు మేము చెప్తున్నాం, అయితే మేము ఏమంటున్నా అంటే మీకు ఎందుకు అంటున్నా ఆ విషయాన్ని కూడా నేను చెప్తా. సార్ చిట్టి బాబు గారు, హూ ఆర్ యు? నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, జీవితాన్ని కోల్పోయినోడిని. నీకు హక్కు లేదు. మీలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు రాష్ట్రం 14 సంవత్సరాలు 1000 మంది చచ్చిపోయారు. మీలాంటి వాళ్ళు చేయడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. నువ్వు పూటకు ఒక మాట మాట్లాడతావు. నువ్వేం చెప్పినావు? నీ జాతకం మొత్తం ఉంది ఈడ. అరే నేను చెప్తాను రవి గారు, ఒకటి ఫైనల్ గా ఒకటి పావని గారు, నేను వ్యక్తిగతంగా నేను అందరినీ గౌరవిస్తున్నా. నేను గౌరవిస్తున్నప్పుడు నేను ఆ మాట అనడానికి కారణం ఉంది. నేను చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన ముఖ్యమంత్రి, ప్రజలు 60 మంది శాసనసభ్యులను ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలది ఉంది, ఇక్కడ ఉండే పౌరులది ఉంది. మీకు నచ్చకపోతే అది నేనేం చేయలేనే. మీకు నచ్చకపోతే వాడు గాడు అని, వారు అని, ఇంకేదో అని